నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. మరి విజయవాడ వరద బాధితుల కోసం అక్కడ నుంచి ఆయన కేంద్రాన్ని అడిగి సహాయం తెస్తారని అందరూ ఒక హోప్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన బీజేపీలో ఇప్పుడు ఇక్కడ కూటమిగా ఉన్నారు, బీజేపీ కూడా అందులో భాగం కాబట్టి అందులోనూ ఈయన ఈసారి ఆ చక్రం తిప్పగలిగే సామర్థ్యం కూడా ఆయనకి దొరికింది, అవకాశం దొరికింది కాబట్టి ఎలాగైనా నిధులు తెస్తారేమోనని ఒక ఊహ దాంట్లో ఉన్నారు, ఒక హోప్లో. అయితే మరి ఒక అంచనా ఏదో అంటే వాళ్ళు వచ్చి కేంద్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక అంచనా వేశారు, పరిశీలించారు ఎలా ఉంది, నష్టం ఏంటనేది. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ఆయన కోరుతున్నారు. ఇది ఓవరాల్గా జరిగి మొత్తానికి అక్కడ నుంచి ఏమన్నా నిధులు తెచ్చే అవకాశం ఉందా? 7,000 కోట్లుగా ఏదో ఒక అంచనా వేసినట్లుగా విన్నాను నేను నష్టాన్ని. అయితే మరి ఎట్లా, పూర్తిగా తెస్తారా, ఇంకొంచెం ఎక్కువ తెస్తారా, సగమే తెస్తారా, అసలు ఏమీ తేరా? ఏమి తేకుండా ఉండరు, కానీ కొంచెం అంటే గతంలో కంటే కూడా మోదీ గారు ఈసారి, ఎందుకంటే ఈయన అవసరం ఉంది కాబట్టి, మోదీ గారు ఎప్పుడు కూడా అవసరాలు బట్టి యాక్ట్ చేస్తారు. ఆయన అంటే ప్రధానిగా మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటే, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చి దాదాపు 5,000 మంది చచ్చిపోయినప్పుడు ఆయన 1,000 కోట్లు ఇచ్చారు. తమిళనాడులో అంత స్థాయిలో కాకుండా ఒక మోస్తరు వరదలు వచ్చినప్పుడు 900 కోట్లు ఇచ్చారు. ఎందుకు అంటే తమిళనాడులో వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ పార్టీ స్ట్రెంగ్తన్ కావడానికి, బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడడానికి అక్కడ అవసరం కాబట్టి 900 కోట్లు ఇచ్చారు. మళ్ళీ అదే కేరళలో వరదలు వచ్చినప్పుడు అక్కడ గవర్నమెంట్ వాళ్ళది కాదు కాబట్టి ఫస్ట్ 100 కోట్లు ఇచ్చారు. ఈ రాహుల్ గాంధీ కొంచెం గట్టిగా మాట్లాడి ఇంత అన్యాయం అది ఇదంటే మళ్ళీ ఒక 500 కోట్లు ఇచ్చారు. అంటే ఏ లెక్కను చూసినా భారీగా ఇచ్చే అవకాశం అయితే లేదు, కానీ ఈయన 7,000 కోట్లు అంచనా అంటున్నారు, జాతీయ విపత్తు అంటున్నారు. ఇంకోటి ఏమిటంటే జాతీయ విపత్తు అనే దానికి అది మీనింగే లేదు. మన ఊరికి జాతీయ విపత్తు అని అంటాం, కానీ అక్కడ ఏం చట్టం లేదు దానికి. అంటే పలానా దాన్ని ఈ రకంగా గుర్తించాలి అనేది మామూలుగా జనరల్గా ఉంది, కానీ జాతీయ విపత్తు అనే దానికి అర్థము అంటే మామూలుగా విపత్తులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి లోకల్ ఉన్నటువంటి, ఇప్పుడు కలెక్టర్ స్థాయి అనుకోండి, కలెక్టర్ స్థాయిలోనే విపత్తును నివారించగలిగి దానికి సహాయం చేయగలిగేది స్థాయి ఉంటే విపత్తు నంబర్ 1 అది. విపత్తు నంబర్ 2 ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ కావాల్సి వస్తే నంబర్ 2 అది. అంటే రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలోనే ఉంటే, లేదు కేంద్ర ప్రభుత్వమే సాయం చేస్తే తప్ప ఆ విపత్తు నుంచి గట్టెక్కలేని పరిస్థితి ఉంటే దాన్ని 3వ విపత్తుగా అంటారు. దాన్ని మనం జాతీయ విపత్తు అని కూడా అనుకోవచ్చు. జాతీయ విపత్తుకు సంబంధించి ఇలా ఉండాలి అని ఏమి లేదు. మామూలుగా జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ దానికి సంబంధించి ఊరికే ఒక రఫ్ గైడ్ లైన్స్ ఏమిటంటే 2/3 ఆఫ్ ది పీపుల్ లేదా 1/3 ఆఫ్ ది పీపుల్ ఎఫెక్ట్ అయితే విపత్తు వల్ల దాన్ని జాతీయ విపత్తు అనొచ్చు అంటారు, కానీ దాని క్లారిటీస్ ఏమీ లేవు. కాబట్టి ఈయన జాతీయ విపత్తు అని అడిగాడు. మామూలుగా కేంద్ర బృందము వాళ్ళంతా వచ్చి ఏం చేస్తారు, ఊరికే ఆడ పంటలు నష్టపోయింది, ఇల్లు నష్టపోయింది, అవి ఇవి చూస్తారు, ఏదో రఫ్ అంచనానే, కానీ వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? ఊరికే ఒక ఏరియల్ వ్యూనో లేకపోతే అక్కడ వెళ్ళి ఒక పూట ఒక ఊర్లో ఏం మునిగిపోయింది చూసినంత మాత్రాన వాళ్ళు చేసేది ఏమి లేదు. అంతా ఒక రొటీన్ ప్రాసెస్ అది ప్రభుత్వంలో. ఫైనల్గా తెలియదు ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సహాయ సహకారాలు, రిలేషన్స్ ఆధారంగా ఫైనల్గా తేలుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నిధులు, అంటే సహాయాన్ని ఎక్కువగా తీసుకురావడం, అంటే 1,000 కోట్లు సహాయాన్ని తీసుకొచ్చారనుకోండి, గ్రేట్, కానీ అంత ఇస్తారా, అంత మోడీ గారు అంత ఇస్తారా అనేది పాయింట్. ఈయనకేమిటంటే ఈయన పాపం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమంటే అధికారంలోకి వచ్చారే కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. రకరకాల సమస్యల్లో ఆయన సతమతమవుతున్నారు. నిధుల కొరత మనకి తెలిసిందే, కానీ దేనికో అప్పు తేవాల్సింది పోయి ఇప్పుడు అనవసరమైన, అంటే అనవసరం కాదు ఇది, అనుకోకుండా వచ్చిన విపత్తుల కోసం అప్పులు తెచ్చాల్సిన పరిస్థితి. ఇప్పుడు అప్పులు ఈరు వాళ్ళు నిధులుగానే ఇస్తారు. అప్పు అంటే ఇప్పుడు అమరావతికి ఏదో నిధులు ఇస్తారు అని ఆశపడ్డారు, గ్రాంట్ ఇస్తారని ఆశపడితే అదేమైంది, వాళ్ళు 15,000 కోట్లు అప్పు తీసుకోకండి అన్నారు. ఆ అప్పు మళ్ళీ మనమే కట్టాలి, వడ్డీ కట్టాలి. సరే, అదొక భారం. ఇంకా రేపు పథకాలకి వీటికి ఆయన రెగ్యులర్గానే 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు యావరేజ్న. ఈ అప్పులు కాకుండా మళ్ళీ పథకాలు అమలు చేయాలంటే ఏం చేయాలో, ఆ అప్పులు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడేమో ఈ వరద వచ్చి పడింది. సరే, ఈ వరద రాజకీయమై మీరు కారణం అని అరుచుకోవడం సంగతి పక్కన పెడితే, ఏమైతేనేమి బాధితులకు సహాయం చేయాలి. బాధితులకు సహాయం చేయాలంటే డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? కేంద్రం నుంచి రావాలి. మరి కేంద్రం నుంచి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటంటే
వాళ్ళ దగ్గర నుంచి కొంచెం భారీగా సహాయాన్ని కనుక తీసుకురాగలిగితే అబ్బా చూడబ్బా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పారు, ఆయన కాబట్టి ఈ కోalition గవర్నమెంట్లో ఆయన ఉన్నారు, ఆయన మీద బీజేపీ ఆధారపడి ఉంది కాబట్టి తెచ్చుకోగలిగారు డబ్బులు అనే ఒక గుడ్ విల్ ఉంటుంది ఆయనకి. ఏ కారణాల వల్ల అయినా వాళ్ళ ఊరికి విధులిచ్చారనుకోండి, ఏ 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి మళ్ళీ చూద్దాంలేండి అన్నారనుకోండి, అప్పుడు ఈయన ఈ గుడ్ విల్ పడిపోతుంది. ఓహో ఈయన ఊరికే ఇక్కడ పటాటోపము అవన్నీ చూపేదే కానీ ఢిల్లీకి పోతే ఈయన ఏమి చేసుకురాలేడు, ఢిల్లీలో ఈయన ఏమి జరగదు, ఈయన ఊరికే మాటలు మాట్లాడాల్సిందే తప్ప ఆడ డబ్బులు ఏమి ఇవ్వరు వాళ్ళు అని మాట పడాల్సి వస్తుంది. అంటే ఉన్న సమస్యలకు తోడు ఇంకొక అదనపు సమస్య. ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏమైనా సహాయం చేసేదానికి ఆల్రెడీ అప్పుల్లో నడుస్తుంది, నెల నెల జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నారు. మరి ఇంక వరద బాధితులందరికీ సాయం చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? డబ్బులు లేవు. కాబట్టి అన్ని సమస్యలే ఆయనకి. ఈ ఒకవైపు ఏమో ఈ పథకాల గోల నడుస్తూ ఉంది, ఇంకోవైపు ఏమో పార్టీలో ఇంకా ఈయన ఎప్పుడు పదవులు ఇస్తాడు, ఊరికే మాతో చాకరీ చేయించుకున్నాడు, మాతో త్యాగం చేయించాడు, అంటే టీడీపీ వాళ్ళు వదులుకున్న సీట్లు ఉంటాయి కదా, మాతో త్యాగం చేయించాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పెద్ద పదవిని ఆశిస్తున్నారు. అంటే అందరికీ టీటీడీ చైర్మన్ కావాలో, లేదా అందరికీ ఆర్టీసీ చైర్మన్, ఇంకోటి చైర్మన్ స్థాయి పదవులే కావాల్సిన పరిస్థితి ఉంది అనేక మంది నాయకులకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను చెప్పేది. ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తులు లేదా త్యాగం చేశామనో, తెలుగుదేశానికి చాలా ఏళ్ళుగా మేము నిలబడ్డామనుకునే వాళ్ళకి పదవులు ఇవ్వాలి. జనసేన బీజేపీ వాళ్ళకి పదవులు కేటాయించాలి. అన్ని పదవులు మీరే తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా. న్యాచురల్గా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంతో కొంత. కాబట్టి వాళ్ళకు కొన్ని ఇవ్వాలి. ఈ అన్ని గొడవల్లో పదవులు దక్కిన వాళ్ళకు ఒక రకమైన అసంతృప్తి. ఏ రకమైన అసంతృప్తి అంటే మేము అడిగింది లేదు, ఏందో ఇది పనికిమాలింది ఇచ్చిన అడిగినా, దీన్ని తీసుకుని ఏం చేసేది, ఆఫీసు లేదు, డబ్బులు లేవు అంటారు. మామూలుగానే డబ్బులు లేవు కాబట్టి ఇంకా వాళ్ళ అసంతృప్తి. రాని వాళ్ళది ఇంకో అసంతృప్తి. ఒకవైపు ఏమో పథకాల ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. రాను రాను జనరల్గానే ప్రతిపక్షం జగన్ గారు నిలదీస్తూ ఉంటారు. ఏమైనా నువ్వు ఆ పథకం చెప్తూ ఈ పథకం చెప్తూ ఏమీ లేదు, ఇంతవరకు మూమెంటే లేదు అని. ఈ పథకాలతోటి ఈ మధ్యలో ఈ కలామిటీస్ ఏమన్నా వచ్చాయంటే ఇదో సమస్య. ఇప్పుడు ఇది ఒకటే కాదు కదా సార్, అంటే విజయవాడ ఒకటే కాదు కదా, అటు ఉత్తరాంధ్రను లేకపోతే గోదావరి మళ్ళీ ఏదో వర్ష సూచన అక్కడ కూడా ఉంది కదా ట్రబుల్. ఇప్పుడు అక్కడ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా, ఇక్కడ వాళ్ళకి ఎంత ఇస్తారా, అక్కడ ఏ లెక్కన ఇస్తారు, ఏం రకంగా అంచనా వేస్తారు తెలియట్లేదు. ఒక ముసలావిడ వీడియో చూసాను నేను, అన్నీ పోయాయి, అన్నీ కొట్టుకుపోయాయి, సామాన్లు అన్నీ పోయాయి, రీప్లేస్మెంట్ చేయరా, నేను ఊరుకోను అంటున్నా. ఎట్లా అంటే అన్నిటికీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఎంతమందికి ఎన్ని అంచనాలు వేయాలి, ఏం చేయాలి? లక్షలాది మంది బాధితులు ఉన్నారు. అంటే ఇళ్లలో వస్తువులు కొట్టుకుపోయిన వాళ్ళు దాన్ని అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ప్రాణ నష్టాన్ని అయితే వాళ్ళకి ఏదో ఒక లెక్క ఉంటుంది. వీళ్ళు 60 మంది అంటున్నారు కానీ 60 మంది ఎక్కడున్నారో చూపించండి అని వీళ్ళు అంటున్నారు. సరే ఏమైతేనేమి అధికారికంగా ఏదో ఒక లెక్క ఉంటుంది కదా. ప్రాణ నష్టంగానికి ఇది మీకు ఇంత అని ఇవ్వచ్చు. కానీ ఆస్తి నష్టాన్ని ఎలా లెక్కేస్తారు, ఏ ప్రాతిపదికన లెక్కేస్తారు, ఇదొక సమస్య. ఈ సమస్యకు తోడు అందరూ రకరకాల కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో చదివాను నేను, ఆటో వాళ్ళు అది ఆటో చెడిపోయింది, మొత్తం పనికి రాకుండా పోయింది. వాడేమో షోరూమ్ కూడా నేను రిపేర్ చేయలేను, నాకు 5-6 నెలలు టైం పడుతుంది అంటున్నాడు. వాడు రిపేర్ చేయడు, వీకేమో ఆటో నడిపితే తప్ప కుటుంబం గడవదు. ఇంకో వైపు అప్పు తీసుకొని ఉంటారు ఆటోకి, ఈఎంఐల మీద పడుతుంటాయి. మహా అయితే ఒక నెల వింటారు కానీ అంతకుమించి ఏమి వింటారు? బ్యాంకులు ఎందుకు కూరుకుంటాయి, అప్పులు ఇచ్చిన బ్యాంకులన్నీ ఎందుకు కూరుకుంటాయి? కాబట్టి ఒక మామూలు సమస్య కాదు ఇది, ప్రజలకి చాలా పెద్ద సమస్య ఇది. కానీ ప్రభుత్వం అన్నీ తీరుస్తుంది అనుకోవడం కూడా అపోహే. ఎలా తీరుస్తుంది? ఒకవేళ నిధులు వచ్చాయి అనుకోండి, ఒక 1000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడి చక్రం తిప్పో ఇంకోటో 1000 కోట్లు అనేది అసాధ్యం. అంటే అది 5000 మంది వచ్చి 7000 కోట్లు అంచనా వేస్తే 1000 కోట్లు తేవడం కూడా కష్టమే. మీరు చూడండి, కావాలంటే 1000 కోట్లు కూడా కష్టమే. ఎందుకంటే ఉత్తరాఖండ్ అంత స్థాయి 1000 మంది చచ్చిపోయిన వరదలకి 1000 కోట్లు ఇచ్చారు. ఇక్కడ అంతా పోల్చుకుంటే ఇదేం పెద్ద కలామిటీ కింద లెక్క కాదు కదా. కాబట్టి 1000 కోట్లు అనేది డౌటే. 1000 కోట్లు తెస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి నిజంగా గ్రేటే, 1000 కోట్లు కనుక తేయగలిగితే. కానీ ఇదంతా కూడా పునరావాసము ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. న్యాచురల్గా ఎవరికి వాళ్ళు ఎవరు తిప్పలు వాళ్ళు పడతారు. ప్రభుత్వం సాయం చేస్తుందని ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు. ఎవరి ఇల్లు వాళ్ళు సర్దుకుంటారు, ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, ఎవరి బండి వాళ్ళు రిపేర్ చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అనేది ఇన్ని లక్షల మంది నిరాశ్రయులు, అంటే నిరాశ్రయులు కాలేదు, బాధితులు కదా ఏదో రూపంలో. ఇంతమందికి ఏం సహాయం చేస్తుంది గవర్నమెంట్?
అంటే వీళ్ళు హోప్ పెట్టుకోవాలన్నా కూడా ఆయనే చెప్తున్నారు కదా, మన దగ్గర ఏం లేదు, ఏం చేయలేదు ప్రభుత్వము, కష్టము, మన దగ్గర నిధులు లేవని ఆయన ముందు నుంచి అదే చెప్తున్నారు. ఎవరన్నా విరాళాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి పలు చోట్ల బోర్డులో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఎంత వస్తాయి విరాళాలు? ఎంత వచ్చినా కష్టమే, రావు కదా అంత. ఎవరి స్థాయిని బట్టి 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి ఇలా ఇచ్చారు అనుకోండి. ఉన్నోళ్ళు అది ఉన్నవాళ్ళు ఎంతమంది ఎన్ని కోట్లు ఇస్తే మీకు ఇంత నష్టాన్ని నివారించే వీలవుతుంది? మహా అయితే ఒక 100 కోట్లు వస్తాయా, 200 కోట్లు వస్తాయా విరాళాలు అనుకుందాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్లు డొనేషన్స్ వచ్చాయి అనుకుందాం. అంతకు మించి అయితే రావు కదా. ఇక్కడ 7,000 కోట్లు మీ అంచనా. 7,000 కోట్లని మీరు ఎలా చేయగలరు? చేయలేరు. కాబట్టి అన్నీ ఇప్పుడు ఒకవైపు ఏమో అక్కడ ఈ విజయవాడ వరదలు ఈ సమస్య, ఇంకోవైపు ఏమో ఉత్తరాంధ్రలో అక్కడంతా కూడా ఈ పంటలు ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. రైతులు మామూలుగానే ఈసారి పెద్దగా పంట లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవైపు ఏమో రైతు డబ్బులు ఇస్తామన్నారు 20,000, అది ఇంతవరకు లేదు. కాబట్టి అన్నీ ఒకదాని మీద ఒత్తిడులు వస్తూనే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి ఒత్తిడేమో సరే తర్వాత సంగతి అండి, ఆయన ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది, ఆయన బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రిగా. కానీ ప్రజలు నిజంగా అసలు రాకూడని కష్టం వచ్చింది. వాళ్ళు ఎట్లా అంటే ఎంత ఎదురు చూసినా ఈలోపు సర్దుబాటు అవ్వాలి కదా. పోనీ కనీసం కొంతమందికి అవ్వనోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ముందు రేషను, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏమైనా మరమ్మతులు కొంత డబ్బులు, లేదా ఈ కార్మికులు ఉంటారు కదా, ఆటో కార్మికులు లేదా ఇంకేదైనా కార్మికులు ఉంటారు కదా, అంటే దాని మీద బతికేవాళ్ళు, చిన్న వెహికల్స్ పెట్టుకొని బతికేవాళ్ళు, వీళ్ళకి ఆ కంపెనీల తరఫున కానీ లేదా ఇన్సూరెన్సులు కానీ స్పీడ్గా వచ్చేలా చేయగలగడము, లేదా వాటి మరమ్మతులకు ఎంతో కొంత సాయం చేయడము, ఇలా అంటే స్టెప్ బై స్టెప్ రావాలి. అంటే అందరూ కూడా పూనుకోవాలి దీనికి. అందరూ పూనుకోకపోతే ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా పదవుల సంగతి దేవుడు ఎరుగు. ముందు వాళ్ళు ఏదో కొంతమంది ఏదో మేము మా ఊరు నుంచి ఒక లారీ సహాయం అందించాము అని ఊరికి ఫోటోలు వేసుకుంటున్నారు, కానీ పెద్ద అంటే ఏమో హోల్ హార్టెడ్గా చేయడం లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అనుకుంటే వాళ్ళు ఎంతో కొంతమందిని, అంటే ఒక్కొక్కరు ఒక 100 మందిని 1000 మందిని ఆదుకున్నా కూడా ప్రభుత్వం మీద ఆ మేరకు భారం తగ్గుతుంది, బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇలాగే వైసీపీ వాళ్ళు కూడా ఎంతసేపు తిట్టే పని పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు అది చేశాడు, చంద్రబాబు నాయుడు ఇది విఫలమైంది, చంద్రబాబు అది మానవ తప్పిదం, ఇవన్నీ మాట్లాడకుండా మీ పార్టీకి కూడా బ్రహ్మాండమైన యంత్రాంగం ఉంది కదా, మీరు కూడా వెళ్ళి ఇది పలానా నియోజకవర్గం నుంచి పలానా వైసీపీ అంటే మేము ఓడిపోయినాము, మా దగ్గర డబ్బులు అంటే మేము ఏం చేయలేము. సహాయం చేయాలి, మనసు ఉండాలి, కానీ డబ్బులు ఎక్కడ వస్తాయి? అవే వస్తాయి. మీకు రేపు ఎలక్షన్ వస్తే ఖర్చు పెడతారు కదా 100 కోట్లు 1000 కోట్లు. మరి మామూలు ప్రజలకు కష్టం వస్తే కొంత ఖర్చు పెట్టలేరా మీరు? అంటే మీ నియోజకవర్గ ప్రజలే ఉండాలా బాధితులు, మిగతా వాళ్ళకి ఖర్చు పెట్టలేరా? వాళ్ళకు కూడా ఇది రైట్ టైమే ప్రూవ్ చేసుకోవడానికి. మనిషిని ఇంకో మనిషి ఆదుకోవడానికి రాజకీయమే చేయక్కర్లే. మనం దూరం నుంచి చూస్తే మనకే తెలుస్తుంది అక్కడ ఎంత ప్రాబ్లం అనేది. మానవతా దృక్పథం లేకపోతే ఎట్లా? అన్ని పొలిటిసైజ్ అయితే ఎట్లా? అన్నిట్లోనూ పాలిటిక్స్ మాట్లాడితే ఎట్లా? మాడకూడదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎంతో కొంత ఈ రాజకీయ నాయకులు కూడా చేయగలిగితే కొంత ఊరట వస్తుంది. అంటే ప్రభుత్వం కదా ఆ పని చేయాలి, మాకేం సంబంధం అంటే అన్ని ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? 7,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? 7,000 కోట్లు అనేది ఇంపాసిబుల్ కదా. మోదీ గారు ఎవరు? 7,000 కోట్లు కాదు కదా, 1000 కోట్లు కనుక తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు గ్రేట్, సూపర్ గ్రేట్ కింద లెక్క. తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటే మాత్రం నిజంగానే ఈయన బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో గట్టి పట్టున్న వ్యక్తిగా మనం అనుకోవచ్చు. ఇది టైం అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు అంత పట్టుబడతారా? ఈయన కొంచెం మొహమాటాలు ఎక్కువ కదా, అంత పట్టుబట్టి బెదిరించైనా డబ్బులు తీసుకొస్తారా అనేది మనకు అనుమానమే. ఏదో ఇచ్చిన చోట కొంచెం మోదీజీ కొంచెం చూసుకోండి అంటారు, కానీ నువ్వు ఇకపోతే నేను నీకు ఉపసంహరిస్తా, నీ సంగతి చూస్తా అని అంతవరకు పోరు ఆయన. అది సమస్య. సరే అంటే పోనీ ఇప్పుడు కొంచెం తొందరగా ఏమన్నా తెచ్చుకునే ప్రయత్నం ఉంటుందా, లేకపోతే ఏదో ఒక కారణాలతో ల్యాగ్ అవుతుందా అనేది? ల్యాగేనమ్మా. ఏ కేంద్ర సహాయాలు ఎప్పుడు కూడా వెంటనే రావు. ఒక విడత నిధులు ఇస్తారు, మళ్ళీ ఏదో గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఇంకో విడత ఇస్తారు. వాళ్ళకి డబ్బులు సమస్య కదా, వాళ్ళు మాత్రం ఏమి పూర్తిగా ఖజానా నిండా ఏమి లేరు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. అది ప్రాబ్లం. రైట్ సార్, చూద్దాం మరి ఎంతవరకు సాధించుకుని వస్తారో చంద్రబాబు నాయుడు గారు అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.